శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత విభూతి యోగం 10వ అధ్యాయాన్ని 10వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతి. భగవానులు చెబుతూ ఉన్నారు సత్యవాక్కులు. ఏమిటి అంటే, నాయందు మనస్సు గలవారును నన్ను పొందిన ప్రాణులను, నన్ను పొందిన ప్రాణములు ఇంద్రియములు గలవారును లేక నా ఎడల ప్రాణము నర్పించిన వారును అయి ఉన్న నన్ను గూర్చి పరస్పరము బోధించుకొనుచు ముచ్చటించుకొనుచు ఎల్లప్పుడూ సంతృప్తిని ఆనందమును పొందుతున్నారు అని ప్రియాత్మ స్వరూపులారా భగవానుడే చెప్పాడు ఈ సత్యాన్ని. అందుచేతనే మనము నిత్యము కూడా భగవద్గీత చదివి భగవంతుని పైన జిజ్ఞాస ఉన్నటువంటి వారి కోసం ఈ యొక్క భగవద్గీత రోజు కూడా ఒక శ్లోకాన్ని క్రమము తప్పకుండా పెట్టడం జరుగుతుంది. ఇది భగవంతుడి యొక్క ఆనతిగా భావిస్తూ ఉన్నాను. భగవద్గీత ఇంటూ ఉన్న అందరూ కూడా ఈ సత్యాన్ని గ్రహించి ఈ భగవద్గీతని చక్కగా విని నేర్చుకొని మంచి లక్షణములు అవలక్షణములు కలిగి ప్రకృతికి ఉపకారం చేస్తూ ఈ యొక్క లేని శరీరాన్ని ఉన్నట్టుగా భ్రమించకుండా ఈ యొక్క శరీరం ఉపాధి కోసం వచ్చినటువంటి శరీరాన్ని ఉపాధిగా మాత్రమే మనం నిర్ణయించి ఈ యొక్క ఉపాధి ఉన్నప్పుడే మనం పరమాత్మను కనుగొని తానెవరో తెలుసుకొని వచ్చిన చోటు ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్ళాలి, ఈ చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి రహస్యం ఏమిటి, పరమాత్మని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎవరికి కలిగి ఉంటుందో వారికి మాత్రం ఇది తప్పక చెప్పవలసిన ధర్మం ఉన్నది. చెప్పి పరస్పరం ఒకరికి ఒకరు దీనిపైన విశ్లేషణ చేసుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నారు అని భగవానుడే చెప్పాడు కదా. కాబట్టి భక్తి భగవత్ శక్తి గలవారిట్లు ప్రవర్తించెదరో ఈ శ్లోకమును చక్కగా తెలియజేయబడినది. సామాన్య జనుల యొక్క మనస్సు, చిత్తము, ప్రాణము, ఇంద్రియములు అన్నీ ప్రాపంచిక విషయములందే తిరుగాడును. కానీ భగవాన్ మహిమను గుర్తెరంగా అవసరం వాళ్ళకి ఉండదు. మహనీయుల యొక్క కరణములన్నీ పరమాత్మ ఎందే సంలగ్నములయుండును. ఏ లక్ష్యమైనను పొందవలన మనస్సు తదేక నిష్ఠతో దానిని గూర్చి చింతన చేయుచుండవలెను. అది ప్రాపంచిక లక్ష్యము కానీ దైవ లక్ష్యము కానీ. అజ్ఞానులు అశ్వర్యములకు భౌతిక పదార్థములందును, జ్ఞానులు శాశ్వతముగు దైవ వస్తువునందును తమ దృష్టిని కేంద్రీకరించుచుందురు. భక్తులు జ్ఞానులు పరమ భాగవతోత్తములు భగవానుని అవ్యయత్వమును మహిమను గుర్తెరింగిన వారి ఎల్లప్పుడూ ఆ పరమాత్మను గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు చెప్పుకొనుచుందురు. ఇది బ్రహ్మభ్యాసముననబడును. వారిది మాట్లాడినను వారేది మాట్లాడినను అది దైవ సంబంధమైన విషయమై అయ్యుండును. అన్యమగు దేనిని గూర్చియో వారు ప్రసంగించరు. దేని యందునో జనులకు మిక్కుటమగు ప్రీతియుండునో దానిని గురించియే కదా వారు రోజంతయు మాట్లాడుతూ ఉంటారు. కావున వారెప్పుడు నోరు తెరిచినను తత్ఫలితమైన వాక్యములే ప్రసంగములే వచ్చుచుండును. కానీ భక్తుల ప్రవర్తన అట్లుండును. వారి త్రికరణములు దైవమునందే అర్పితములయుండును. కావున వారేది చేసినను మాట్లాడినను తలంచినను అంతయు దైవ సంబంధమైనదిగానే ఉండును. పండిన పండును ఎక్కడ కొరికినను తీపిగానే ఉండునట్లును, కుసుమము తన చుట్టూ పరిమళమును వెదజల్లునట్లు వారి ఉపాధి నుండి ఎల్లెడల దైవగంధమే వినిర్ఘితమై ఉండును.
బోధయంతః పరస్పరం, ఒకరికొకరు బోధించుకొనుట వలన తత్వము దృఢపడగలదు. అత్తరి సంభాషణ అనేక ప్రశ్నలు ఉదయించును. పెక్కు దృష్టి కోణముల నుండి విచారించుట సంభవించును. కావున ముముక్షువులకు సత్సంగమతి ఆవశ్యకము. నాస్తికులతో నెన్నడును వారు చారరు. నిత్యము తుష్యంతి రమంతి అని చెప్పినందువలన అట్టి భాగవతమునందు పరమ తృప్తి, పరమానందము ఏదియో ఒక కాలమున గాదనియు ఎల్ల కాలములందును తాండవించుచుండననియు విసిదమగుచున్నది. కావున దైవయత్త చిత్తునకు ఆ తృప్తి గాని, ఎప్పుడు గాని, దుఃఖము గాని, అసంతృప్తి గాని ఎలా కలుగును? శాశ్వత పదార్థమే ఆత్మదైవము. ఆశ్రయించిన వారికి అసంతృప్తి గాని, దుఃఖము గాని ఏ కోశమునను కలుగజేరదు. మద్గతా ప్రాణాహ అనగా భగవద్విభూతి నెరింగిన మహనీయులు తమ జీవితమును ఆ పరమాత్మ కొరకి అంకితము చేసి వైచిరి కనుక దైవ ప్రాప్తికి తమ ప్రాణములను కూడా ఒడ్డుదురు. దైవ రూప లక్ష్యమును పొందుటకై తీవ్ర త్యాగము కలిగి ఉండే లక్ష్యము సులభముగా చేకూరగలదు. స్వల్ప ఆ దృఢ నిశ్చయము చే అల్ప త్యాగముల చేత, అస్థిర భావముల చేత ఆత్మదైవము లభించుట కష్టసాధ్యము. త్యాగేనైకి అమృతతత్వమానుస లక్ష్య సాధనమున ప్రాణమును కూడా అర్పించునంతటి దృఢమగు పట్టుదల చేతనే దైవము సాక్షాత్కరించబడగలదను విషయమిచ్చట పొందపరచబడినది. కావున లోకములో కొందరు రాజ్యము కొరకను, సంపదల కొరకను తమ ప్రాణములను సైతము అర్పించుచునుతున్నారు కదా. కావున పరమాత్మ పదము వాని ఎన్నటికిను మహోన్నతమైనది. అన్నిటికంటే కూడా పరమాత్మ పదము మహోన్నతమైనది. అనంత సుఖమును అది ప్రసాదించునది. కనుకనే మహనీయులు తమ ప్రాణేంద్రియములన్నిటినీ తత్ప్రాప్తి ఎంది వినియోగించుతున్నారు. భగవంతుని ప్రాప్తి కోసమే వినియోగిస్తున్నారు. ఈ శ్లోకమందు పరమార్థ సాధకులు ఎట్లు ప్రవర్తించవలెనో, వారు తమ దినచర్య ఎట్లు గడపవలనో, ఏమి మాట్లాడవలెనో, ఏమి చేయవలెనో అంతయు చక్కగా తెలుపబడినది. కావున ముముక్షువులా ప్రకారం అనుష్ఠించి బ్రహ్మానుభూతిని పడవలయునని ఇక్కడ మనకు తెలియబడుతుంది. భగవద్విభూతి నెరింగిన మహనీయులు ఎట్లు ప్రవర్తించెదరు అన్నప్పుడు దైవమందే సంలగ్నములైన చిత్తము, ప్రాణము, ఇంద్రియములు కలిగియుందురు. పరస్పరము దైవమును గూర్చి ఏ సదా బోధించుకొనుచు ప్రసంగించుకొనుచుందురు. ఇట్లు దైవ విచారణ గావించుకొనుచు పరమ తృప్తిని అనంతమును పొందుచుందురు. దీనిని బట్టి సాధకుడగు వాడు మోక్ష ప్రాప్తికి ఏ ప్రకారం ఆచరించవలెనని స్పష్టమగుచున్నది. పైన తెలిపిన ప్రకారము నిరంతర ఆధ్యాత్మిక చింతన యందు కాలము గడపవలయునని నిశ్చితమగుచున్నది. పూర్ణ సంతుష్టి, ఆనందము దేని యందు గలదు? పరమాత్మ ప్రాప్తి యందు. ముముక్షువు దేనిని గూర్చి బోధించుకొనుచుండవలెను, మాట్లాడుకొనవలెను అన్నప్పుడు భగవతత్వమును గూర్చి మాట్లాడుకొనవలెను. సాధకుడు తన చిత్తమును, ప్రాణమును, ఇంద్రియములను దేని యందు లగ్నము చేయవలెను అన్నప్పుడు పరమాత్మ యంది అనగా ఆత్మ యందే లగ్నము చేయవలెను. నిరంతరము భక్తితో తన్ను భజించు వార్లకు జ్ఞాన యోగమును బహుమానము అసంఖ్యదనని భగవానుడు 2 శ్లోకముల ద్వారా తెలియచేస్తారు. 10, 11వ శ్లోకముల ద్వారా రేపు తెలుసుకుందాం. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.